హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? ఈ పూట వీడియోలో ఉర్లగడ్డ తాలింపు ఎట్లా చేసుకోవాలనో చూపించాను. మా కడప దిక్కు బంగాళదుంపని ఉర్లగడ్డ అంటామండి. దండిగా ఆయిల్తో డీప్ ఫ్రై చేయకుండా రోంత నూనెతో ఎర్రగా ఏగి కరకరలాడుతా చాలా బాగుంటాయి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది కొబ్బరన్నం, చిత్రాన్నం, పులిహోర, పప్పు, సాంబార్, రసమన్నంలోకి సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు. ఏం లేకపోయినా ఒట్టి తెల్లన్నంలోకి కూడా కలుపుకొని తినొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఉర్లగడ్డ తాలింపు ఎట్లా చేసుకోవాలో చూద్దాం పండి. ముందుగా ఒక పెనంలో 4 చెంచాల నూనెని వేసుకోండి. నూనె వేడైనాక తాలింపు కోసం శనగబ్యాలని, ఉద్దిబ్యాలని, ఆవాలు, జీలకర్రని, మీకు నచ్చితే ఒట్టిమిరపకాయ ముక్కలని, అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లవాయిని, ఒక మండ కరేపాకుని వేసి తాలింపుని ఎర్రగా వేయించుకోండి. తర్వాత ఉర్లగడ్డల పైన మట్టేం లేకుండా బాగా కడుక్కున్నాక పెట్టెలుగా కోసుకున్న ఉర్లగడ్డని వేసుకోండి. ఉర్లగడ్డ ముక్కలు మరీ చిన్నగా కోసుకుంటే పెనానికి అంటకపోతాయి. చూసి రొంత పెద్ద ముక్కలుగా ఉండేటట్లు కోసుకోండి. అట్నే ఒక 1/4 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచండి. ఉర్లగడ్డ ముక్కలు ఏగేటప్పుడు ముందు ఉప్పు వేసుకోవాకండి. ఉప్పు వేసుకుంటే ముందుగా ఉర్లగడ్డలు గజ్జిబిజ్జిగా మెత్తగా అయిపోతాయి. తర్వాత మీడియం టు సిమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటా ప్రతి 2-3 నిమిషాలకోసారి అడుగంటకుండా గంటెతో కలబెట్టుకుంటా ఉంటే ఉర్లగడ్డ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి రంగు మారుతాయి. ఈ టైంలోనే మీ రుచికి సరిపోయేటట్లు ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ముక్కలకి ఉప్పు అంతా బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఉర్లగడ్డ ముక్కలు ఇంకా రొంత ఎర్రగా అయ్యి కరకరలాడుతూ ఉండేకి ఇంకో 5 నిమిషాలు కలపెట్టుకుంటా వేయించుకోండి. నేను 2 ఉర్లగడ్డలకు గాను ఒక 3 చిన్న చెంచాల పప్పుల పొడిని తీసుకుంటాను. ఉర్లగడ్డలు ఈ మాత్రం ఏగితే చాలండి, ఇంతకంటే ఏగనక్కర్లేదు. వేగితే చేదొచ్చేస్తాయి. ఇప్పుడు తాలింపుల పొడిని ఒక 3 చిన్న చెంచాలు వేసుకొని ఉర్లగడ్డలకు బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఈ తాలింపుల పొడిని ఎట్లా చేసుకోవాలనో ఆల్రెడీ సపరేట్ వీడియో చేసి పెట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చిన, ఒకసారి చూడండి. దీన్ని మేము పప్పల పొడి అంటామండి. దండిగా క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మీకు కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు. చాలా రోజులే నిల్వ ఉంటుంది. ఈ పొడిని రొంతసేపు మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి. అంతేనండి, పొడి పొడిలాడుతా టేస్టీగా ఎర్రగా కరకరలాడుతూ ఉండే ఉర్లగడ్డ తాలింపు తయారయ్యింది. ఇది చిత్రాన్నం, పులిహోర, కొబ్బరన్నం, పప్పు, సాంబార్, రసమన్నం, పెరుగన్నంలోకి దేంట్లోకైనా సరే ఇట్టే కలిసిపోయి చాలా బాగుంటుంది. ఇక్కడి దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.